Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement. అధికారుల బదిలీలపై సీఎం చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. అన్ని విభాగాల్లో మార్పులు చేర్పులపై దృష్టి పెట్టారు సీఎం. సీఎంఓ, సీఎస్, డీజీపీలతో సమావేశం కాబోతున్నారు చంద్రబాబు. సమర్థులైన అధికారులకు నిబంధనల ప్రకారం పనిచేసే వారికి కీలక పోస్టింగ్లు ఉండబోతున్నాయి. వైసీపీతో అంటగాగిన వారిని దూరంగా పెట్టనుంది ప్రభుత్వం. సీఎంఓలోకి సీనియర్ ఐఏఎస్ అధికారులు రాజమౌళి, కార్తికేయ మిశ్రా రాబోతున్నారు. ఈ ఇద్దరిని డిప్యూటేషన్ పై ఏపీకి పంపించాలని కేంద్రానికి లేఖ రాశారు చంద్రబాబు. ప్రభుత్వం తరఫున ఈ లేఖ రాసినట్టుగా తెలుస్తోంది. 4.0లో తన మాక్ పాలనను చూపిస్తున్నారు సీఎం చంద్రబాబు. అందులో భాగంగానే ముందుగా వ్యవస్థలను ప్రక్షాళన చేసే పనిలో పడ్డారు. తిరుమల పర్యటనలో ప్రకటించినట్టుగానే టీటీడీ ప్రక్షాళనతో పని మొదలు పెట్టారు. ధర్మారెడ్డిని తప్పించి ఈవోగా సీనియర్ ఐఏఎస్ శ్యామలారావుకు పోస్టింగ్ ఇచ్చారు సీఎం చంద్రబాబు. ఇక మొదటి సంతకంగా పెట్టిన 5 హామీల అమలు కోసం వేగవంతంగా పనిచేయాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ప్రభుత్వ పాలసీల ప్రకటనకు ముందే సమగ్ర కసరత్తు జరగాలి, ప్రణాళిక ఉండాలి, నిర్ణయం వెలువడిన తరువాత జాప్యం ఉండకూడదు అంటూ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు సీఎం చంద్రబాబు. మరోవైపు పార్టీకి క్యాడర్ కు కూడా సమయం ఇచ్చేలా సీఎం చంద్రబాబు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. ఈ సాయంత్రం పార్టీ కార్యాలయానికి చంద్రబాబు వెళ్లనున్నారు. 2 గంటలకు పైగా పార్టీ ఆఫీసులో అందుబాటులోనే ఉంటారు. ఇక ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా పార్టీకి, కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని చంద్రబాబు సూచించారు. చీఫ్ రిపోర్టర్ ఎంపీ రావు లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో. ఎంపీ రావు, ప్రక్షాళన ఇంకా ఏ విధంగా ఉండబోతోంది, ఎంత వేగంగా ఉండబోతోంది? టీటీడీతోనే రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని వ్యవస్థలను కూడా ప్రక్షాళన చేస్తాను అన్నారు సీఎం చంద్రబాబు. ఆయన చెప్పినట్లుగానే మొదటి ప్రక్షాళన ప్రారంభమైంది. మొదటిసారిగా టీటీడీ నుంచే ప్రక్షాళన కూడా ప్రారంభమైంది. అక్కడ ఇన్ఛార్జ్ ఈవోగా ఉన్నటువంటి, అంటే ప్రస్తుతం లీవ్లో ఉన్నటువంటి ధర్మారెడ్డి మీద బదిలీ వేటు వేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఆయన స్థానంలో సీనియర్ ఐఏఎస్ అధికారి శ్యామలరావును తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా కూడా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అక్కడి నుంచి ప్రక్షాళన ప్రారంభమైంది. మొత్తం రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ శాఖలను కూడా ప్రక్షాళన చేసే దిశగా కూడా సీఎం చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. దాంట్లో భాగంగానే అధికారుల బదిలీల మీద కూడా సీఎం చంద్రబాబు ఫోకస్ పెట్టారు. ఎక్కడెక్కడ ఏ శాఖకు ఎవరెవరిని ఎలాంటి అధికారులను నియమించాలనే దాని మీద కూడా కసరత్తు చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఈరోజు సీఎంఓ అధికారులతో పాటుగా సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ ముద్దాడ రవిచంద్ర, అలాగే ఇతర సీఎంఓ అధికారులు, అలాగే సిఎస్ఓ నీరబ్ కుమార్ ప్రసాద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తోటి మరికాసేపులో సీఎం చంద్రబాబు భేటీ కాబోతున్నారు. అధికారులకు సంబంధించి మొత్తం రిపోర్ట్స్ తోటి పూర్తిగా నివేదికలతో సిద్ధంగా ఉండాలని చెప్పేసి ఆయా అధికారులు కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. గత ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డిగా అంటగాగుతూ ప్రభుత్వ నిబంధనలను తొంగలో తొక్కేసి ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లుగా నిబంధనలకు వ్యతిరేకంగా ఎవరైతే వ్యవహరించారో అటువంటి అధికారులందరినీ కూడా పూర్తిగా పక్కన పెట్టేసి కొత్తగా ఎలాంటి రిమార్క్స్ లేకుండా ప్రభుత్వం చెప్పిన విధంగా తనదైనటువంటి మార్కులో తనతో పాటు నడిచొచ్చేటటువంటి అధికారులను మొత్తం అన్ని శాఖల్లోనూ కూడా కీలక శాఖల్లో నియమించే విధంగా కూడా చంద్రబాబు కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ రోజు లేదా రేపటిలోగా పూర్తిగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలను పూర్తి చేయాలనే ఉద్దేశంతో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నట్లుగా తెలుస్తుంది. మరి కాసేపట్లో కీలకమైనటువంటి అధికారులతోటి ఈ భేటీ తర్వాత ఏ శాఖలకు ఎవరెవరు అధికారులు నియమించాలి, అలాగే గత ప్రభుత్వంలో నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించినటువంటి అధికారులు ఎవరెవరు అన్నది తెలుసుకుని ఆ అధికారులను పూర్తిగా పక్కన పెట్టడము, లేదంటే ప్రాధాన్యత లేనటువంటి శాఖలకు సెక్రటరీగా నియమించే విధంగా కూడా చంద్రబాబు ముందుకెళ్తున్నట్లుగా తెలుస్తుంది. సో దాదాపుగా 2-3 గంటల పాటు ఈ రోజంతా కూడా దీని మీదనే అధికారుల బదిలీల మీదనే కసరత్తు చేయనున్నారు. అలాగే ఇప్పటికే మొదటి రోజు బాధ్యతలు చేపట్టిన రోజు 5 సంతకాల మీద 5 ఫైళ్ళ మీద సంతకాలు చేశారు. దానికి తగ్గట్టుగానే నిన్న 5 సంతకాలకు సంబంధించినటువంటి జీవోలు కూడా వెలువడ్డాయి. సో వాటిని వీలైనంత త్వరగా కూడా అమల్లోకి తీసుకొచ్చే విధంగా డిఎస్సి, మెగా డిఎస్సి ఉంది. మెగా డిఎస్సి ఫైల్ మీద మొదటి సంతకం చేశారు. ఆ డిఎస్సి ఫైల్కి సంబంధించి కూడా ఆల్రెడీ జీవో జారీ అయింది. ఈ ఏడాది చివరికల్లా కూడా డిఎస్సి ద్వారా పోస్టుల భర్తీ 16,734 పోస్టుల భర్తీని పూర్తి చేయాలని చెప్పేసి కూడా సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. కేవలం సంతకాలు, ఫైళ్లు, జీవోల వరకే కాదు, వాటన్నింటినీ కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసే విధంగా కూడా ముందుకెళ్లాలంటూ కూడా సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పాలనలో తనదైన మార్పు చూపించే విధంగా కూడా ముందుకెళ్తున్నారు. మరోవైపు గత ప్రభుత్వము స్పందన పేరుతోటి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేది. ఆ ఫిర్యాదులు పరిష్కరించడానికి స్పందన అనే ఒక యంత్రాంగాన్ని, ప్రత్యేక యంత్రాంగాన్ని పెట్టి ప్రతి సోమవారము కూడా ఈ ప్రజా సమస్యలకు సంబంధించి ఫిర్యాదులు కూడా స్వీకరిస్తూ వచ్చేది. అయితే ఇప్పుడు
ఆ స్పందన పేరు మార్చేశారు. ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ పేరుతోటి కొత్తగా పేరు మార్చారు. దీని ద్వారా ఈ ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ ద్వారా ప్రజల నుంచి వారికి సంబంధించినటువంటి సమస్యలకు సంబంధించి పరిష్కార ఫిర్యాదులు స్వీకరించడం, వాటిని వీలైనంత త్వరగా కూడా పరిష్కరించే విధంగా కూడా ఒక వ్యవస్థను, సమగ్రమైనటువంటి వ్యవస్థను కూడా అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఏదేమైనా పాలన బాధ్యతలు చేపట్టిన 2 రోజుల్లోనే కూడా తనదైనటువంటి మార్కులో చంద్రబాబు స్టైల్లో కూడా పాలన అంతా కూడా చూపించే విధంగా కూడా చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. ఆ దిశగానే అధికారుల నియామకం దగ్గర నుంచి పూర్తిగా అన్ని స్థాయిల్లోనూ కూడా ప్రక్షాళన చేపట్టే విధంగా కూడా ఆయన ముందుకెళ్తున్నట్టుగా మనకు తెలుస్తోంది. రైట్, అలా పరిపాలన విషయంలో ప్రక్షాళన మొదలు పెట్టారు సీఎం చంద్రబాబు. ప్రతి ఒక్క విషయంలో కూడా తన మార్క్ చూపించే విధంగా చంద్రబాబు ముందుకు వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. అదే సమయంలో పార్టీకి క్యాడర్కు కూడా సమయం ఇచ్చేలా చంద్రబాబు ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నారు. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement.